బ్యాక్ టు లైవ్ షో. రవి గారు, మనం ఆయన సంకల్పం చెప్తూ సందర్భంలో ఆయన మీద వస్తున్న విమర్శలకు సంబంధించి కొంత ఉద్వేగ భరిత ప్రసంగం, తర్వాత ప్రతిపక్ష నేతను ఎంత కాదనుకున్నా ప్రస్తావించాల్సిన సందర్భం కూడా చూసాం. ముఖ్యంగా ఎవరికి భయపడడానికి చాలా క్లియర్గా ఆయన ఒక సందేశం పంపించారు, మోడీ కానీ కేసీఆర్ కానీ నేను భయపడాల్సిన అవసరం ఏమిటి అని. భయపడడం అనేది కాదు, కానీ మొత్తానికి హైదరాబాద్ నుంచి వెళ్ళడంలో ఒక రాజకీయ ఇరకాట పరిస్థితిలో వెళ్లారు అనేది అయితే సుస్పష్టం. 10 ఏళ్ల పాటు హక్కు ఇచ్చారు. అప్పుడు దశల వారీగా నిర్మాణాత్మకంగా వెళ్ళుంటే ఉద్యోగులకు రాష్ట్రానికి కూడా మేలు జరిగేది. మూడవది, విభజన చట్టంలో ఇచ్చిన వెసులుబాటు. అప్పుడు అంతా హైదరాబాద్ అనుబంధం గురించే కదా చర్చ. తీరా మీరు ఆ అనుబంధాన్ని ఏడాది కూడా కాకుండానే అకస్మాత్తుగా అదాటుగా ఎందుకు మీరు నేను దశల వారికి ఇప్పుడు ఉద్యోగులు ప్రశ్నలు వేస్తున్నారు. ఉదాహరణకు అనుకూల వ్యతిరేక ఇవన్నీ కూడా జూన్ 27 రమ్మన్నారు. జూన్ 27 రమ్మన్నారు. ఇప్పుడు 20 రోజులు కూడా లేదు. సుస్పష్టంగా షెడ్యూల్ ప్రకటించగలిగిన స్థితిలో ప్రభుత్వం ఉందా? లేదు కదా. దీంట్లో వేరే సమస్యలు ఏమీ లేవు ప్రభుత్వం యొక్క ప్రణాళికే. గానే మీరు G+2 G+4 పోయి అక్కడక్కడ మీరు ఆఫీసులు తీసుకోండి అన్నాక ఆ రాకపోకలేంటి, ఇళ్ళు ఏంటి, ఇవన్నీ చాలా సమస్యలు వస్తున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వంలో ఉన్నారు, బదిలీ కావాలి, విధి నిర్వహణ చేయాలి. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి అవకాశం లేదు. కానీ అదే సమయంలో దానికి సంబంధించిన ఒక రోడ్ మ్యాప్, మీరు రాజకీయ రోడ్ మ్యాప్ వేసుకున్నారు, బాగానే ఉంది. కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ రోడ్ మ్యాప్ ఎందుకు వేయలేదు? దీనికి చివరి ఇంకో ముఖ్యమైన మాట, భయపడ్డం అంటే మోడీకి భయపడ్డం కాదు, కానీ మోడీ చంద్రబాబు ప్రయోజనాలు ఏకీభవించడం వల్ల ఒక పరిధికి మించి ఘర్షణ పడడానికి సిద్ధంగా లేరు. ఘర్షణ అంటే ఒత్తిడి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, లేదా ఈఎంఎస్ నంబూదిరిపాదు, జ్యోతిబాసు, మమతా బెనర్జీ వీళ్ళందరూ కూడా తమ వీటి కోసం వెళ్ళి అక్కడ ధర్నాలు, ఆందోళనలు, నిరాదీక్షలు చేసి కరుణానిధి కూడా చేశాడు. చేసినంత మాత్రాన కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నారని ఇక్కడ ఎంతసేపు జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా మేము వెళ్తే మేము వచ్చేస్తే ఈ చర్చ ఆఖరికి మహానాడులో కూడా 5 పేజీలు తీర్మానం వైఎస్ఆర్ పార్టీ మీద. నేను చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నాను. విమర్శ చేయండి, వైఎస్ఆర్ను ఖండించండి, జగన్ను ఖండించండి. ప్రతిపక్షం మీద 5 పేజీల తీర్మానం ఒక సభలో చేయడం చాలా చాలా ఆశ్చర్యం. అంటే ప్రాధాన్యత క్రమం దారి తప్పుతోంది. నేను చివరిగా చెప్పేది, కేంద్రం తప్పకుండా రాష్ట్రానికి రావాల్సిన నిరాకరించి మీరు అందరినీ కలుపుకొని విభజిత రాష్ట్రం కష్టాలు ఇవన్నీ నిజమైతే కష్టాలలో అందరూ చేతులు కలిపి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. అది చేయడం లేదు కదా. 2 పార్టీలు ఎప్పటికప్పుడు దూషించుకున్నాయి. చివరిది, విభజన చట్టంలో అంశాలు ఏమున్నాయి అధ్యయనం చేయడానికి మీరు వర్కింగ్ గ్రూప్ వేయండి. నదీ జలాల సమస్య వచ్చిన, షెడ్యూల్ 10లోది వచ్చిన, స్థానికత వచ్చిన, ఎంసెట్ వచ్చిన, ప్రతిసారి ఒక సమస్యాత్మకం హైకోర్టు. కాబట్టి మళ్ళీ స్థానికత దాని మీద తెలంగాణ అభ్యంతరాలు వాళ్ళకు ఉండొచ్చు. ఈ అశాస్త్రీయత ఎందుకు కొనసాగిస్తున్నారు? విభజన అంటే కాంగ్రెస్ పార్టీ హడావుడిగా చేశారు. ఇప్పటికి కూడా మీరు ఎందుకు అశాస్త్రీయంగా, ఆపద్ధర్మంగా, ప్రాప్త కాలజ్ఞతతో ఎందుకు పోతున్నారు? ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చోండి, ప్రధానితో కూడా కూర్చోండి. మీరు ఇప్పటికైనా ఒక రోడ్ మ్యాప్ తయారు చేయండి. రోడ్ మ్యాప్ అంటే అదే పనిగా రాజకీయ ప్రచారం చేసుకుంటూ వెళ్ళటం కాదు. నేను అనేది ప్రజలు 2 రాష్ట్రాల్లో అది కోరుకుంటున్నాను. రమేష్ గారు, ఇతర సమస్యలు నేను పోను, ఏవి నెరవేరలేదు, చాలా ఉన్నాయి. రైట్. రమేష్ గారు, ఋషి గారు, ముఖ్యమంత్రి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనంత రైతు యాత్రలో సరే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతగా ఆయన అధినేతగా కూడా ఆయన ఒకసారి నోరు జారి అన్నారు అనుకోండి, ఆయన దానికే కట్టుబడి లేదో గొప్ప వేదవాక్యం ఎట్లా వెళ్ళిందంటే రమేష్ గారు ఎట్లా వెళ్ళిందంటే అది మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే దాదాపుగా దానికి ఒక విపరీతమైన మైలేజ్ వచ్చింది ఇటు పత్రికల్లో కానీ మీడియాలో కానీ అని దాన్నే కంటిన్యూ చేశారా జగన్మోహన్ రెడ్డి అనే స్థాయిలో. అంటే అది ముఖ్యమంత్రి అనే ఒక గౌరవాన్ని ఇవ్వాలా, లేకపోతే చెప్పులతో వదిలేసి చీపుళ్ళు, ఇట్లాంటివి ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? దాని పరంగా మైలేజ్ పెరుగుతుందని ఏమైనా భావిస్తున్నారా? ఎందుకంటే నేను ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహానాడులో కానివ్వండి, నిన్న దీక్షలో కానివ్వండి, ఒక ప్రత్యేక సమయం జగన్మోహన్ రెడ్డి గురించి కేటాయించారు. రాయలసీమకు నీళ్లు ఇస్తే లాభమా నష్టమా అని ప్రస్తావిస్తూ మీరు గోదావరి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పోలవరానికి వాళ్ళ భూములు ఇస్తుంటే రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని భూములు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తర్వాత కులాల మధ్య రిజర్వేషన్ గురించి ఏదైతే పెద్ద చర్చ జరుగుతుందో ఇవాళ నుంచి ఆయన దీక్ష కూడా దిగుతున్నాడు. ఆయన వెనక్కి కూడా మీరే ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఋషి ఒక మాట, ఈ ప్రజలకి ఒక్క మాట అండి, ఈ శాస్త్రీయ చర్చ జరగలేదు. ఇప్పుడైనా చెప్పులు చీపుల చర్చ ఉభయలు మానేస్తే చాలా మంచిది, శాస్త్రీయంగా ఉంటుంది. రెండోది, ప్రజలకు ఏమీ లేనట్టుగా ఏ సమస్య వచ్చినప్పుడు కోదండరావు మాట్లాడారనుకోండి, కోదండరావుని ఎవరో రెచ్చగొట్టారు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారనుకోండి, వాళ్ళు ఈ మిథ్య. అది అందుకనే వ్యక్తిత్వం ఉంటుంది కదా. రమేష్ గారు రెస్పాండ్ అవ్వండి. ఋషి గారు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి ఒక అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే
ముద్రగడ పద్మనాభం వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఉమ్. ఎక్కడో చిత్తూరులో తెలుగుదేశం పార్టీ మేయర్ అనుకుంటాను ఆ చనిపోతే వెంటనే ఒక్క నిమిషంలోనే విజయవాడలో వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తర్వాత అది సరి చేసుకున్నారు అనుకోండి. మందా కృష్ణమాది గారి వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. అంగన్వాడీ వర్కర్స్ వెనక జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. రాజధాని భూములు అంటే బలవంతపు భూసేకరణ చేయొద్దు అని చెప్పేసి రైతులు విలవల్లాడుతూ రోడ్డు మీద పడితే వాళ్ళ వెనక జగన్ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు సార్. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర ఏంటండి? ఈ రోజున ప్రజలు పడుతున్న బాధల్ని ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజలు వచ్చేసి అసెంబ్లీలో ప్రస్తావించలేరు. ఎట్లా ప్రజలు రెచ్చగొడుతున్నా బాధల గురించి ప్రశ్నించవచ్చు, ప్రజల పక్షాన్ని నిలబడొచ్చు. చెప్పే ప్రజలు పడే బాధల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మీరు ఒకటే ఆలోచన చేసుకోండి. ఈ రోజు నిన్నగాక మొన్న తిరుపతిలో మహానాడు జరిగిందండి. మహానాడులో 3 రోజుల పాటు ఏం చర్చ జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జపం తప్పితే ఏమైనా ఉందండి? మీరు నిన్న 2 నుంచి 8వ తారీఖు దాకా నవనిర్మాణ దీక్షలు చేస్తా ఉన్నారు. అభివృద్ధి జపం చేశాం, జగన్ జపం కాదు. నేను రిషి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, చెప్పండి. నవనిర్మాణ దీక్షలు విజయవాడలో A1 కన్వెన్షన్ సెంటర్ లో ప్రతిరోజు సాయంత్రం పూట 1 గంట పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి క్లాసులు తీసుకుంటా ఉన్నారు. సరే, క్లాసులు తీసుకున్న క్రమంలో మిమ్మల్ని రైతులు ప్రశ్నించారా లేదా? రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి మీ ఎదుట అడుగుతారు. మీరు ఒకసారి అవగాహన చేసుకోవాలి రిషి గారు. ఎందుకంటే అక్కడ వచ్చిన జనం కాదు, మీరు తీసుకొచ్చిన జనం ఏం చెప్పారు? మహిళలు ఏం చెప్పారు? బెల్ట్ షాపులు తీసేయలేదని చెప్పి మీకు చెప్పారు స్వయంగా. మీరేమన్నారు? బెల్ట్ షాపులు తీసేయపోతే మగవాళ్ళు 90 తాగొచ్చమ్మా, లేకపోతే సాయంత్రం కూడా పేకాట ఆడుకో. ఇదంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది. ఏం మాటలు సార్ ఇవన్నీ కూడా ఒకసారి చెప్పాల్సి వస్తుంది. జోగి రమేష్ గారు పడుతున్న బాధలు ఆయన మాట్లాడారు. కథలు బాగా చెప్తున్నావు అన్న, కల్పిత కథలు జగన్ గారు కాశీ మజిలీ కథలు బాగా చెప్తున్నావు కానీ ఆగన్న ముఖ్యమంత్రి గారిని జరిగింది ఫినిష్ చేయండి. మాట్లాడినప్పుడు నేను విన్నాను, నేను మాట్లాడేది మీరు వినండి. విన్న తర్వాత సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు సార్? అనంతపురంలో పని చేయని ముఖ్యమంత్రి, మాట తప్పిన ముఖ్యమంత్రి, వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పని ఏ ఒక్కరికి కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి చెప్పులు చూపించండి అన్నమాట వాస్తవం. అదే మీరు ఎందుకు దాన్ని ఇంకా సపోర్ట్ చేసుకుంటున్నారు? దాని వల్ల ఏమన్నా ప్రతిపక్షంగా మీకు మంచి పేరు వస్తుందో మీరు భావిస్తున్నారా? చేస్తామన్నప్పుడు నేను ఒకటే అడుగుతా, రిషి గారు చెప్పండి. చెప్పులేయండి అని అంటే మీరు బాధపడ్డారే. ఆనాడు ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసి కొడితే ఆయన ఎంత బాధపడ్డాడు? ముఖ్యమంత్రి ఆయన్ని మీరు కొడితే ఎంత బాధపడి ఉంటాడు? ఒకసారి మీరు ఆలోచన చేసుకున్నారా? మీరు తండ్రి కొడుకులో అత్తమ్మ మా వాళ్ళు కింద మీద పడతావు, బయట నువ్వు వచ్చి మాట్లాడతావా? పార్టీలో తండ్రి కొడుకులు ఏదో చరిత్రలో ఏదో చెడు జరిగిందని దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ చేద్దామా? ఒకటి జోగి గారు చాలా చెప్పారు, జోగి గారు. రమేష్ గారు నాగమన్ రమేష్ గారు అండి చెప్పండి. మీరు మొదలెడితే ఒకటి జోగి గారు రమేష్ గారు ఆగండి. ఒకటి ఋషి గారు, మా పార్టీ అంతర్గత వ్యవహారాలు తండ్రి కొడుకులో లేకపోతే మా వాళ్ళలో మా ఇంట్లో వాళ్ళు మేమేదో అరుచుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. బయట ఎవడో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటావా? అది నెంబర్ 1. నెంబర్ 2, అయినా తాగండను లేకపోతే ఇంకోటి అవన్నీ రాంగ్ ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నేను ఆ రోజు లైవ్ కూడా వచ్చింది, నేను క్లియర్ గా చూసా. మద్యం పైన బెల్ట్ షాపులను నియంత్రిస్తున్నానని ఓ మహిళ చెప్తే అభినందించారు ముఖ్యమంత్రి గారు. మా ఆయన కూడా తాగుతున్నాడండి. మనం చర్చించుకోవాలి బ్రదర్, చర్చ క్లిప్పింగ్ ఇంకోసారి చూడు కావాలండి. తర్వాత మా ఆయన కూడా తాగుతున్నాడని బాగా ఇదిగా ఉంది. అది లేకుండా చేద్దాం అనంటే అది దశల వారీగా జరగాలి కానీ ఒకసారి చేయటం కష్టం అమ్మా అని చెప్పి ఆయన చెప్పాడు తప్పితే తాగండాను ఈయన చెప్పినట్టు ఈ కథలు ఏం నడవాల. అది నెంబర్ 2, మీరు విభజనకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ పెడితే తప్పు ఏంటి? వచ్చిన సమస్యలు ఏంటి? ఆ సమస్యల్ని ఎలా సమస్యలు ఏమిటి?
ఇప్పుడు ఎదుర్కొంటున్నాం కదా అనేక సమస్యలు, ఉద్యోగులు రావటం కాడి నుంచి, స్థానికత కాడి నుంచి అన్ని సమస్యలే కదా. అక్కడుండి పరిపాలన ఎలా చేయాలి, ఒక్క మంత్రి వచ్చి అక్కడ ఉండాలన్న ఇబ్బంది ఏర్పడుతుంది కదా. అలాగే అక్కడ వచ్చిన వాళ్ళు అడిగారు, సహజం రైతులకో మహిళలకో దశల వారీగా ఎందుకులే మొత్తం ఒక్కసారే రుణమాఫీ చేసేస్తే ఓ బరువు తీరినట్టు ఉంటుందిగా. ఇప్పటికీ బరువు లేదు వాళ్ళ మీద. రైతులు ఉన్నారనుకోండి, మేము స్టెప్పుల వారీగా దశల వారీగా చేసిన ఎవ్రీ ఇయర్ ఇంతని వడ్డీతో సహా ప్రభుత్వమే కడతాంది, ఏ రైతుకి ఇబ్బంది లేదు. కాకపోతే మానసికంగా ఉంది కదా ఇంకా అని చేస్తుంది కదా, అది అడిగారు రైతులు. తప్పే ఉంది, రైతు చెప్పాడు. ముఖ్యమంత్రి గారు ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులను ఆయన తెలియజేశాడు. అయ్యా రాష్ట్రం విడిపోయింది, అదే నవనిర్మాణ దీక్షలో చర్చ అదే. రైతుల రుణమాఫీ పూర్తిగా ఎందుకు చేయలేకపోయారు? రూపాయల లోటు బడ్జెట్ పెట్టినప్పుడు అదే విషయాలు చెప్తున్నారు, నవనిర్మాణ దీక్షలో అదే విషయాలు చెప్తున్నారు, ఎక్కడికైనా పర్యటనకి వెళ్ళినప్పుడు అదే విషయాలు. అవి కాక ఇంకేం సమస్యలు ఉన్నాయన్నా? అన్ని రాష్ట్ర విభజనతో వచ్చినటువంటి సమస్యలే కదా. విషయం చెప్పారు, రెండు రాష్ట్రాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తుంది, దాన్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. రాజప్రసాద్ గారు ఏమంటారు? రెండు రాష్ట్రాల మధ్య ఉన్నప్పుడు ఈ స్థానికత అంశం కానివ్వండి, లేకపోతే నదీ జలాల అంశం కానివ్వండి, ఇలాంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళింది పంచాయతీ, దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ స్థానికత మీద ఫైల్ పంపించడం జరిగింది, రాష్ట్రపతి గారి దగ్గర ఉంది, వాటి మీద జరిగే ఫాలో అప్ జరుగుతుంది. అలాగే వాటర్ ఇష్యూ మీద మాట్లాడుతున్నారు ఉమాభారతి గారితో, దానిపైన నోటిఫికేషన్ రావటం ఏంటి, ఆ బోర్డు చైర్మన్ గారు ఎక్కువ కాన్సంట్రేషన్ ప్రతిపక్ష నేత మీద పెద్దల మేధావులు రవి గారు కూడా చర్చ వాళ్ళ దీంట్లో కాన్సెప్ట్ లో చర్చించుకుంటంలో తప్పు ఎప్పుడూ లేదండి. చర్చలోంచి అనేక ఆలోచనలు వస్తాయి. ఎదుటి వాళ్ళ మీ భావాలు ఏంటి, మా భావాలు ఏంటి అని పరస్పరం పంచుకోవచ్చు. కాస్త ఇది కూడా ఏంటి, ఓదార్పు కూడా లభిస్తుంది దాని ద్వారా. అనేక సమస్యల పరిష్కారం. చర్చ వద్దు అనేది మహానాడులో కానీ సామాన్య ప్రజలు వచ్చి నా పాయింట్ ఏంటంటే, మహానాడులో కానీ నవనిర్మాణంలో కానీ సంకల్పం కానీ ఎందుకు మా అధినేతకు మీరు అంత టైం ఇవ్వడానికి వాళ్ళు కూడా ఏమో అక్కర్లేదని చెప్తున్నారు. అమెరికా బిల్ క్లింటన్ గురించో కొత్తగా లేకపోతే ఒబామా గురించో ఇక్కడ మాట్లాడుకోలేము, చర్చ కాదు కదా మనకి. చర్చ జగన్ ఉద్యోగుల తరలింపు, లేకపోతే స్థానికత, ఇవేం చర్చలు ఉండే. ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రానికి ఆదాయం లేదు, విద్యా సంస్థలు లేవు, వైద్య సంస్థలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ లో ఉన్నాం, పోలవరం పూర్తి చేసుకోవాలి, ఇవన్నీ సమస్యలే కదా. బిగ్ లిస్ట్. అవి మాట్లాడుకోవాలి. అసలుకి అడిగేది ఏమంటే, తెలుగుదేశం పార్టీని, దాని నాయకుల్ని కూడా, వారి నాయకుల్ని కూడా గౌరవంగానే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టేటప్పుడు రాష్ట్ర విభజన దృష్టిలో పెట్టుకుని నా అనుభవంతో రాష్ట్రం నిర్మిస్తాను, ఇదిగో ఇవి ఇస్తాయని ఒక 600 వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ఎన్నికల కమిషన్ అడిగింది నిజంగా చేస్తారని, ఎస్ నిజంగా చేస్తాను, మళ్ళీ తిరిగి కూడా సమాధానం పంపించారు. నేను అడిగేది ఏమంటే, ఈ రోజున ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో సమర్థత కలిగిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు, కానీ ఇప్పుడు మీ పరిపాలనకి అసలు మీరు పరిపాలించడంలే. నా ఉద్దేశం అది. హీ బిహేవ్స్ లైక్ ఏ ఈవెంట్ మేనేజర్. ఎట్లా జరుగుతుంది ఒక నిమిషం, తనకి తాను చెప్పుకో. నో, హీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వై? బికాస్ అతను ఒక్కొక్క నెల హుద్దుకు ఒక నెల, లేకపోతే ఇంకో దానికి ఒక నెల, సింగపూర్ పేరు మీద 6 నెలలు, ఆ తర్వాత మహానాడు సంకల్ప దీక్ష మీద నెల అయిపోయింది. అరే అతను ఉద్యోగులు రమ్మంటా ఉన్నాడు, నేనంత కన్స్ట్రక్టివ్ అండి. ఉద్యోగులు రమ్మంటా ఉన్నాడు, అదే ఆ పాయింట్కి వస్తున్నా. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు అతని సోదరులంతా సహచరులందరూ ఆఖరికి కష్టాలు, డబ్బులు లేవు. అరే అంతర్జాతీయంగా 6.5% అభివృద్ధి రేటు. సరే గవర్నర్ రంగరాజన్ ఒప్పుకోకపోయినా ఇండియా ప్రకటించింది 7.5. సారీ రఘురామ రిజర్వ్ బ్యాంక్ రాజన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.99, అంటే దాదాపు డబల్ అంతర్జాతీయంగా తీస్తే. ఇంత అభివృద్ధి జరిగింటే ఆంధ్రప్రదేశ్ వీధుల్లో బంగారం ప్రవహిస్తూ ఉండాలి. ఎందుకంటే కనుక పరస్పర విరుద్ధమైన సంభాషణ చేసుకుంటూ
అభివృద్ధి ఏమాత్రం చేయకుండా పరిపాలన జరుగుతూ ఉంటే 27వ తారీఖు ఇక్కడ ఉద్యోగస్తులు అక్కడికి పోవాల్సి వస్తే ఇంతవరకు కూడా స్పష్టమైన ఆదేశాలు డిపార్ట్మెంట్స్ లేని ఎవరు ఆ విమర్శ ఒకటి ఉంది విమర్శ కాదండి ఇది పరిపాలన శూన్యత. ఇంకొక మాట ఇదో తమ్ముడు రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో ఈ చెప్పులు చీపుర్లు సరే చంద్రబాబు నాయుడు గారు చాలా నేను చాలా గొప్ప అని తిడ్డం అంటున్నారు కానీ అతని సహచరులంతా అసలు కింద పడి బరుకుతున్నారు అనుకోండి. బట్ ఇట్ ఇస్ నాట్ సీనియర్ నాయకుడిగా సపోర్ట్ చేయకండి. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫ్రమ్ ఎదర్ సైడ్. దాన్ని స్టాప్ చేయమని కోరుతా ఉన్నాను. శైలజానాథ్ గారు ఆయన కృతజ్ఞతలు, అది మంచి పద్ధతి కాదని చెప్పినందుకు. రెండోది అభివృద్ధి సూచిక పెరిగింది అంటే మీకు బురదలోంచి కమలం పుట్టినట్టుగా ఒక నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని జీరో నుంచి స్టార్ట్ చేసేపాటికి ఆ అభివృద్ధి చేసేపాటికి అది అంత వేగం కనపడుతుంది. అది సగటు ఆ సగట్లో వచ్చేబడి 10.99 అది కాస్త ఆర్థికవేత్తలకు అర్థం అవుతుంది కానీ నాకు కూడా పూర్తిగా స్థాయిలో అవుతుంది. మనం కాదండి 10 నుంచి 10కి వెళ్ళటం అనేది కొంచెం కష్టం అవుతుంది కానీ 1 నుంచి వచ్చేపాటికి ఆ స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి వేగం ఆ అభివృద్ధి ఈ సంధి దశలో ప్రచార కార్యక్రమాల కంటే నిర్మాణాత్మకమైన విషయాలు పెట్టడం చాలా మంచిది. వైఎస్ఆర్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల వెనుక ఉంటామన్నప్పుడు ఈ చెప్పులు చీపుళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం ద్వారా మీరు ప్రభుత్వానికి ఒక ఆయుధం ఇస్తున్నారా? ప్రభుత్వం దాని మీద కేంద్రీకరించడం ద్వారా సమస్యల నుంచి పక్కకు పోతుందా? ఈ చర్చను మళ్ళీ పట్టాలెక్కిద్దాం. చివరి మాట ఒకే మాట అండి, 16% పెరిగింది మన రెవెన్యూ గత ఏడాది. ఇంకో 12,000 కోట్లు పెరుగుతుందంటే పెరగల. అంత చితికిపోయి శిథిలమై హీరోషిమానాంతరలాగా లేదండి. రాజధాని కట్టుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రమేష్ గారు లైవ్ లో నాకు అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాటి లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.